నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, ఒక 300 కోట్లు చేసే ల్యాండ్కి సంబంధించి ఒక ఆమె పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటా న్యూస్ అసలు? శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, గుర్రం విజయలక్ష్మి దాని ఓనర్. బంజారాహిల్స్లో కూడా ఉంది ఆఫీస్, ఇక్కడెక్కడో విన్నాం. అలాగే శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నా, లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్, ఏవేవేవో పెట్టేసింది ఓ 4-5 కంపెనీలు. ఈవిడ తెలివేంటో తెలుసా, ఫస్ట్ యాక్చువల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిందిలే, బాగానే ఉంది అప్పటి వరకు. ఎక్కడ పుట్టిందో ఒక కృతి తెలియదు కానీ మరి ఎక్కడ కలిసి వచ్చిందో. టెంపుల్స్కి ఒక 5 lakhs అబోవ్ ఆదాయం వస్తే దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉండాలని ఒక నిబంధన ఉంది, తెలుసు కదా. అంతకుమించి తక్కువ ఆదాయం వస్తే ఎవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు తీసుకోవచ్చు. సో అలాంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడే డెవలప్ అయ్యి దేవాదాయ శాఖ రాకముందు అప్పుడే డెవలప్మెంట్కి రెడీగా ఉన్న టెంపుల్, 4-4.5 లక్షల ఆదాయం వచ్చే టెంపుల్స్. వాటికి సంబంధించి కొంచెం ల్యాండ్ కూడా ఉంటుంది. గుడికి కొంచెం ల్యాండ్ ఎవరో దాతలు ఇస్తారు అమౌంట్. ఆ పూజారితో ఒప్పందం పెట్టుకొని ఆ ల్యాండ్ కత్తిరించుకునేది. ఆ ల్యాండ్ కత్తిరించుకొని ఎవరైనా అడిగితే ఇంతవరకేనండి దేవుడి భూమి అని నువ్వు చెప్పు, ఓకేనా? ఈ ల్యాండ్ తాలూకు నీకు ఎంతో కొంత నేను ఇస్తా, ఎవరు వచ్చినా నేను చూసుకుంటా. నువ్వు కూడా కబ్జా చేసుకోవచ్చు పూజారి, కానీ నీకు అంత లేదు కదా ధైర్యం. అడుగుతారు, ఏ పూజారి ఏంద్ర నిన్నగాక మొన్న వచ్చావు, ఇప్పుడు ఇదంతా నీదంటున్నావు అని అడుగుతారు. కబ్జా చేయడానికి మరి పేపర్స్ అవన్నీ ఉండాలి కదా, ఈ రోజు కాకపోతే రేపన్నా బయటపడతాయిగా. అవి నేను చూసుకుంటాను, నీకు అనవసరం. ఇప్పుడేంటి, ఈ ల్యాండ్ దేవుడిది ఇక్కడ వరకే ఉంది, ప్రైవేట్ ల్యాండ్ అక్కడ వరకు ఉంది అంటే ఇది అడ్రస్ లేని ల్యాండేగా, నీదే. సో అవునండి ఇది నాది నువ్వు చెప్పాలి. అవునండి ఎప్పటి నుంచో అది ఆవిడదే, మేము వచ్చిన కొత్తలో కూడా అడిగాం, మాకు బోర్ ఏడ్చుకోవడానికి లేనప్పుడు మంచినీళ్ళు కూడా వాళ్ళే ఇచ్చారు, అలా చెప్పుకుంటాడు. గుడి కట్టేటప్పుడు టెంట్ వేసుకోవడానికి వాళ్ళ ల్యాండ్ వాడుకుంటామన్నా కూడా పాపం ఇచ్చారు, వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు ఏదో అడిగారు, మళ్ళీ వాళ్ళు తీసేసుకున్నారు. ఈవిడేం చేస్తుంది, చిన్న రోడ్డు వేసేసి 4 విల్లాలే పట్టాయనుకో, 4 విల్లాలు కట్టేస్తారు. వెంటనే 4 విల్లాలు కట్టేసి 4 విల్లాలు ఫర్ సేల్ పెట్టేస్తుంది. అట్లా అక్కడక్కడ విల్లాలు కట్టి 2-3 విల్లాలు, 5 విల్లాలు, 10 విల్లాలు, 6 విల్లాలే కట్టేది. ఇప్పుడు ఈవిడ మెయిన్ బిజినెస్ ఏంటి, ఒక అడ్రస్ లేని ల్యాండ్ ఒకటి ఉంటుంది, అడ్రస్ లేని ల్యాండ్లో లేఅవుట్ గీసేసి పార్క్, ఇక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద లేఅవుట్లు ఉంటాయి కదా, రిచ్గా బుక్లెట్ తయారు చేసి, రిచ్గా సంచి తయారు చేసి, అలాంటి సంచులు ఒక 10,000 కొట్టించి పెట్టుకుంటుంది. ప్రాపర్టీ షోస్ జరుగుతాయి కదా హైటెక్స్లో, అక్కడ స్టాల్స్ తీసుకుంటుంది. వచ్చిన వాళ్ళకి చెప్తుంది అనమాట, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇదండి, ఎక్కడుంది అడుగుతారు. ఉందండి ఎక్కడ, మీరు ఆఫీస్కి రండి మేము మాట్లాడతాం, మీరు ఆఫీస్కి రండి మేము మాట్లాడతాం. ఆఫీస్కి వచ్చిన తర్వాత నువ్వు యాక్చువల్గా ఇది కొనడానికే వచ్చావు, నిన్ను ఎలా మోటివేట్, మీరు ఎక్కడ ఉంటారు, మేమా ఇక్కడేనండి బంజారా హిల్స్. అవునా, మీ బంజారా హిల్స్ అంటే మీకు ఇది దగ్గర కదా, కానీ అక్కడ చాలా ఉంటుంది. మీకు ఎందుకండి, నేను ఉన్నా కదా, అక్కడ మాగ్లాండే కొంచెం ఉంది, 3 విల్లాలు కట్టాలి, వదిలేసాం, ఫర్ సేల్ పెట్టాం, మీ ఇష్టం, పర్లేదు. మీరు ఎంత, మీ బడ్జెట్ 1.5 అంతే కదా, 1.5కి మీకు బంజారా హిల్స్లోనే వస్తుంది, మీరు ఎక్కడి దాకా రావాల్సిన. కాకపోతే ఒక 25-10 ఎక్కువ అవుతాయండి, 2 కోట్లు ఓకేనా మీకు? మరి ఏదో ఊరి చివర 1.5కి వచ్చినప్పుడు బంజారా హిల్స్లో 2 కోట్లు అంటే నువ్వు కొనవు, నిన్ను మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి నీకో 2 కోట్లు, నీకో 2 కోట్లు, నీకో 2 కోట్లు, 2 కోట్లకి ఆ 3 విల్లాలు అమ్మేస్తుంది, 6 కోట్లు వచ్చేస్తాయి తనకి. కథం, పూజారి వాటా పూజారిది, వీళ్ళ వాటా వీళ్ళది, మిగతా సంతకాలు గింతకాలని ఓవరాల్ 1 కోటి రూపాయలు పోయినా 5 కోట్లు లాభం, పోనీ 3 పోయినా 3 లాభం, అదే అది తీసుకోవడం. నెక్స్ట్ ఇట్లాంటి డబ్బాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉంటాయి. మళ్ళీ ప్రాపర్టీ షోలో స్టాల్ పెట్టడం, రిచ్గా అక్కడ కూర్చోవడం, జనాలు రాగానే కవర్ తీసి ఇలా ఇవ్వడం, బ్రోచర్. ఇంత రిచ్ బ్రోచర్ ఇచ్చారంటే
వీళ్ళ ప్రాపర్టీ ఎంత పెద్దదో. అంటే యాక్చువల్గా ఈ లేఅవుట్ వేయడము ఇదంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే జరుగుతుంది. పర్మిషన్స్ ఉండాలి. ఉంటాయి. ఎట్లా వస్తున్నాయి అవన్నీ? అంటే ఇప్పుడు నీకుంది ఆల్రెడీ పర్మిషన్, నీ లేఅవుట్ని నేను వాడుకుంటా ఫ్రెండ్లీగా. కాకపోతే నువ్వేం చేస్తావు, స్వర్ణ కన్స్ట్రక్షన్స్, నేను విజ్ఞాన్ కన్స్ట్రక్షన్స్, ఓహో అదే లేఅవుట్. ఎవరన్నా అడిగినా దీనికి ఇదే పేరు, దీనికి అవునండి మాకు అండర్స్టాండింగ్ ఉంది, సేల్స్ త్వరగా పెంచుకోవడానికి అని చెప్పి మేము ఇలా విస్తరించుకుంటాం. మీకెందుకు, కొనేటోడికి రిజిస్ట్రేషన్ బాగానే ఉంటే సరిపోతుంది కదా. ఎవరైనా ఎక్కువ అడగరు కూడా, బేసిక్గా ఉంటుంది. ఇప్పుడు ఒక రెంటల్ హౌస్ ఉంటుంది, నువ్వు ఆ టు లెట్ ఫ్లాట్ ఫర్ టు లెట్ అని OLXలో వేయచ్చు, నో బ్రోకర్లో వేయచ్చు, 99 acresలో వేయచ్చు. అంటే ఆ ల్యాండ్ పేపర్స్ తాలూకు పర్మిషన్స్ అవన్నీ గవర్నమెంట్ అప్రూవల్ లేదే చేయలేం కదా. అన్నీ అప్రూవల్ ఉన్నట్టుగా చెప్తారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ లేఅవుట్ వేసిన దానికి అన్నీ ఉంటాయి, కానీ ఇది అమ్మదు. నువ్వు అమ్మితే కదా నీకు ప్రాబ్లము, ఇవ్వమ్మరు. క్లయింట్స్ వచ్చిన తర్వాత ఇది 10 yearsకి రెడీ అవుతుందండి, మీరు ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే అని చెప్తారు. కానీ మీకు ఇమీడియట్లీ కావాలంటే మా దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. ఇక్కడ దాకా నువ్వు 2 కోట్లు పట్టుకొని వచ్చింది దానివి, ఏదో ఒకటి కొనైతే నేను వెళ్ళేలా కన్విన్స్ చేస్తారు. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు, కానీ ఎప్పటికీ మీకు మీ పిల్లలకి ఫ్యూచర్ వరకు అది డెవలప్ అవ్వాలంటే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది ఈ ప్రాజెక్ట్ రావడానికి. అంతవరకు మీకు వెయిట్ చేస్తానంటే చెయ్యండి, లేదు ఇమీడియట్లీ మీరు షిఫ్ట్ అవుతామంటే మా దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షన్ చెప్పు అని అడుగుతారు. ఇది విల్లా, ఇలా బోల్డ్ అన్ని విల్లాలు చేసింది. నెక్స్ట్ కొన్ని ఏరియాలలో GHMC పార్కులు ఉంటాయి హౌజెస్ మధ్యలో, గవర్నమెంట్కి సంబంధించి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు GHMC అని. ఈ ఇంటోడికి ఆ ఇంటోడికి డబ్బులు ఇచ్చి ఆ ముక్క కత్తిరించుకుంటుంది, కత్తిరించుకొని అక్కడ విల్లా కట్టేస్తుంది. ఆ విల్లాని ఫర్ సేల్ పెట్టేస్తుంది, ఎంత వస్తే అంత. ఇలా ఇష్టం ఉన్నట్టుగా విల్లాలు పెట్టేసి అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటే ఆమెకి కొన్ని చెరువు ల్యాండ్లు కనపడ్డాయి. చెరువు ల్యాండ్లు కూడా కత్తిరించుకొని అక్కడ విల్లాలు కట్టేసుకుంది. హైడ్రా వచ్చి కూల్చేసింది. మావన్నీ సరిగ్గా ఉన్నాయండి, మీరు ఎలా కూల్చేస్తారు, పలానా వాళ్ళు మాకు అమ్మారు అని. ఏ పలానా వాళ్ళకేంటి లాభం, ఇదేంటి లేదండి ఈ ల్యాండ్ మాది, ఇంకెవరో ఇదంతా మాదేనండి, వీళ్ళకి ఎవరు అమ్మారో మాకు తెలియదు అని వాళ్ళు. ఇలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కంప్లైంట్స్ ఇస్తే హైడ్రా వాళ్ళు కూల్చిన తర్వాత అర్థమైంది ఇది అక్రమ భూమి అని. ఓ పలానా ఆవిడ అక్రమంగా ఆమె మీద ఫోకస్ పెడితే ఈమె మహాజాదు అని తెలిసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎక్కడికి వెళ్ళి ఆమె లేదు, పరారీలో ఉంది. సో ఈమె ఓ రోజు ఏం చేసింది, ఆనందం తట్టుకోలేక ఎటో వెళ్ళిపోదాం అనుకుంది, UAKకో USకో. చక్కగా వచ్చింది, ఇమిగ్రేషన్ దగ్గర పాస్పోర్ట్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు చూసి ఓహో ఈమె మీద ఏదో ఉంది, ఆ పక్కన కూర్చోబెట్టండి అంటే మేడం ప్లీజ్ సిట్ అంటే కూర్చుంది. ఈలోపు వచ్చి ఎవరు అండర్ అరెస్ట్ బాయ్ అంటే ఫర్ దిస్ తీసుకెళ్ళి రిమాండ్కి తరలించారు, లోపలేశారు. ఎన్ని కోట్లు, దాదాపు 300 కోట్లకు పైగా ప్రాపర్టీ, ఇంకా ఎక్కువే ఉంటాయిలే. ఇది గవర్నమెంట్ వాల్యుయేషన్. ఎప్పుడైనా సరే కేసు పెడితే మీకు కోట్ల భూమి అని వచ్చేది గవర్నమెంట్ వాల్యుయేషన్, ప్రైవేట్ వాల్యుయేషన్ దాని డబల్ ట్రిపుల్ ఉంటుంది. సో ఇప్పుడు అసలు విషయం కనీసం 1000 కోట్లనే దొబ్బు ఉంటుంది. సో ఇప్పుడు రిమాండ్ ఖైదీలాగా ఉంది. ఇంకా ఇప్పుడు బాధితులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ప్రజెంట్ తెలిసిందైతే ఇంత, మరి ఇంకెక్కడెక్కడ ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. 48 years వెనకాల ఎవరో ఒకరు ఉండాలిగా, ఒక్కరే ఆమె ఎట్లా చేయగలరు? ఖరాఖండ్ ఘాట్గా ఉంది, ఆవిడే చేసింది, స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ మీ ఏం చేసుకుంటా చేసుకోపోరా అన్నట్టు ఉంది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ పనంతా ఇంకా ఇబ్బందికరమే. ఇంకేం చేస్తాము, ఇంకా ఏమీ చేయవు, అందరూ ఇబ్బందే. మున్సిపాలిటీ తీసుకెళ్ళి, దేవాదాయ తీసుకెళ్ళొద్ది. హైడ్రా ఎలాగో కూల్ చేస్తుంది అది తెలిసిందే. బట్ మిగతా వాళ్ళందరికీ అడ్రస్ లేకుండా అయిపోయింది. మరి వీళ్ళకి ఎలా న్యాయం చేస్తారో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.